ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ప్రణాళికాభివృద్ధి మండలి వైస్ చైర్మన్, శ్రీ యానాదయ్య గారు, టీటీడీ బోర్డు సభ్యులు, బీసీ సంఘం నేత, కడప నుంచి ప్రసారం వారు పాల్గొంటున్నారు. ఇక జగన్ గారి సభలకి అలాగే చంద్రబాబు గారి సభలకి ఎంత తేడా ఉంటుందో ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక వీడియోని ముందుగా మీకు వేసిన తర్వాత నిన్న జగన్ గారి స్పీచ్ ఎలా ఉంది, చంద్రబాబు గారి మాటలు ఎలా ఉన్నాయి, ఈ రెంటిని పోల్చుకుంటూ మనం కార్యక్రమం నిర్వహించుకుందాం. నిన్న జగన్ గారు చేసిన స్పీచ్ ఎలా ఉంది, అలాగే చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయి, మొత్తం సమగ్రమైనటువంటి స్పీచ్ని ఇచ్చారా జగన్ గారు లేదా, అలాగే అన్ని విషయాలకి ఏవైతే విమర్శలు వస్తున్నాయో వాటన్నిటికీ సమాధానం ఇచ్చారా లేదా, మరి చంద్రబాబు గారు తన పాలన గురించి చెప్పుకోగలుగుతున్నారా లేదా, వీటన్నిటి మీద ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడతారు. పురుషోత్తమ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. కొమ్మినేని గారు, అందరికి నమస్కారం. నమస్కారం. రాయలసీమ ప్రాంతంలో ఇద్దరు రాయలసీమ వాళ్ళే, రాయలసీమ ప్రాంతంలో ఇద్దరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. యాదృక్షికంగా ఉమ్మడి కడప జిల్లాలో కాబట్టి జగన్ గారి సొంత జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా. ఇద్దరు సొంత జిల్లాల్లో సొంత ప్రాంతంలో ప్రచారాన్ని ప్రారంభించారు. సంతోషం. ఇద్దరి మధ్య సభలు పరిశీలించినప్పుడు ఇద్దరు సభలకి జనం వచ్చారు, ఎక్కువ తక్కువ పక్కన పెడితే స్పష్టమైన తేడా నాకు కనిపించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో లేదా ఆయన ప్రసంగాల్లో ఒక ఆత్మవిశ్వాసం కనపడింది. చంద్రబాబు నాయుడు గారి సభల్లో ఒక అపనమ్మకం కనపడింది. అపనమ్మకానికి ఆత్మవిశ్వాసానికి ఉన్న వ్యత్యాసం రెండు సభల్లో నేను చూశాను. పాయింట్ ఏంటంటే, ప్రతి పార్టీకి అనుకూల అంశాలు ఉంటాయి, ప్రతికూల అంశాలు ఉంటాయి. అధికార పార్టీకి కూడా అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి, ప్రతిపక్షానికి ఉంటాయి. ఎన్నికల్లో అనుకూల అంశాలని స్ట్రెంథన్ చేసుకోవడం, ప్రతికూల అంశాలని మినిమమైజ్ చేసుకోవడం అని రాజకీయ పార్టీ సక్సెస్ ఉంటుంది. తమ పట్ల తమకున్న ఆత్మవిశ్వాసం గెలుపోవటం అని ప్రభావితం చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలో నిన్న పరిశీలించినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా తన మీద తన నమ్మకంతో ముందుకెళ్ళాడు. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోని అధికార పార్టీ ఎప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు. సాధారణ భాషలో చెప్పుకోవాలంటే ప్రతిపక్షం ఎక్కువ ప్రస్తావించాలి, నువ్వేం చెప్పినావు, ఏం చేస్తున్నావు అని. అందుకు ఉల్టాగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను ఎన్నికల మేనిఫెస్టో మాట్లాడుతున్నాడు. మాట్లాడడం కాదు, నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఎన్నికల మేనిఫెస్టో ఉంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో వీళ్ళే బలవంతంగా ఇచ్చారు, ఇది మా మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో అని. ఆయన సవాల్ చేస్తున్నాడు, నా మేనిఫెస్టోని చూసి నాకు ఓటేయండి, ఆ మేనిఫెస్టోని చూసి వాళ్ళకి తిరస్కరించాలి అంటున్నాడు. అట్లాంటి ప్రసంగాలు ఇక్కడ నాకు కనపట్టలేదు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మొత్తంలో తన పరిపాలన తనకున్న ప్రాధాన్యతలు ఏంటి, తను ఏం చేశాడు, ఇంకా ఏం చేసే అవకాశం ఇస్తే చేస్తాను అని స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా మనం ఓడిపోతే వచ్చే నష్టం ఏంటో కూడా చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో 2 రోజులుగా చూస్తున్నాను, ఒక అపనమ్మకం ప్రధానం కనిపిస్తా ఉంది. అపనమ్మకం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, పొత్తులో అపనమ్మకం, వాళ్ళ అపనమ్మకం, రఘురామకృష్ణరాజు సీట్ ఇవ్వడంలో అపనమ్మకం, అన్ని అపనమ్మకాల గందరగోళం మనకు కనిపిస్తుంది. సరే, ఇన్ని రోజులు మనం అన్నాం, చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో అంటే, ఆయనేమో రాష్ట్రం కోసం అంటారు, ఈయనేమో కేసుల కోసం అంటారని గొడవ జరిగింది. చివరకు వాళ్ళ ఆస్థాన పండితుడు వారాంతపు వ్యాఖ్యలు చేసి ఆయన ఏం చెప్పినాడు, స్పష్టంగా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారికి తత్వం బోధపడింది, మమతా బెనర్జీ దగ్గర అన్ని కేసులన్నీ లాక్కొచ్చి ఈయనకి కూడా ఆ పరిస్థితి వస్తుందని ముందే పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పినాడు. ఇంక మనం చెప్తే తప్పు అది. వాళ్ళ ఆస్థాన పండితుడు వారాంత వ్యాఖ్యలో స్పష్టంగా చెప్పాడు పొత్తు ఎందుకు పెట్టుకున్నారని. ఇది ఎంత గందరగోళం చూడండి. వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఒక ఆయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు, కేసులు అంటాడు, ఇంకో ఆయన రాష్ట్రం కోసం అంటారు. కొన్ని పొత్తు పెట్టుకునే వాళ్ళ మధ్య ఏమైనా సఖ్యత ఉందా, ఒకరిపైన ఒకరు గందరగోళం. నువ్వు నాకు కారణం, ఉదాహరణకు రఘురామకృష్ణ, మిగతా విషయాలు నేను పక్కన పెడతాను. అసలు నరసాపురం సీట్ ఆయనకి ఇవ్వాలనుకున్నప్పుడు 3 పార్టీలు 30 సార్లు కూర్చున్నారు కదా, ఆయనకు వదిలేసి మిగతా 24 పంచుకోండొచ్చు కదా. ఇప్పుడు ఆయన్ని వదులుకోవాలని ఇంకా ఆయన తత్వం బోధపల్లా, ముగ్గురు కలిసి ఆయన వదులుకోవాలనుకున్నారు. ఆ విషయం ఆయనకి తెలియట్లేదు. కాబట్టి ముగ్గురు కలిసి వదులుకోవడం కోసం నరసాపురం బీజేపీ ఖాతాలు వేసేసి వాళ్ళు ఈ పరిస్థితి కారణం మీరని చెప్పి ఇద్దరు తిప్పుకుంటున్నారు. అంటే పొత్తుల దగ్గర నుంచి, సీట్లు పంపకాల దగ్గర నుంచి, మీకు తోడుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అంతా అపనమ్మకాలు, ఒకరిపైన ఒకరు నెపవనెట్టాడు. ఇప్పుడు కూడా పొత్తుల పట్ల ఒక విశ్వాసం లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ సీట్లు నిర్ణయిస్తున్నారని వాళ్ళే చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈ అపనమ్మకాలు చంద్రబాబు నాయుడు గారిలో కనపడ్డాయి, ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డి కనపడ్డాయి. ఖచ్చితంగా ఇట్లాంటి పరిణామం ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సభలు కానీ ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు జోలికి వెళ్ళట్లేదు. ఆయన ఇడుపులపాయలో స్టార్ట్ అయినప్పటి నుంచి పొద్దుటూరులో సభ ముగిసేంత వరకు వచ్చిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఎమోషనల్ గా కనెక్ట్ అయినారు. ఇది చాలా ఇంపార్టెంట్ రాజకీయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలు కానీ చాలా సభల్లో మేము చెప్పిన విషయాలు మీకు నచ్చితే గట్టిగా తప్పట్లు కొట్టి మద్దతు తెలియజేయండి అంటాడు.
మనం సభలో చూసినప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడ తప్పట్లు కొట్టమని లేవనలేదు, ఆయన ప్రతి మాటకి రియాక్ట్ అవుతున్నారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయిన ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక నమ్మకంతో కూడుకున్న అటాచ్మెంట్ వచ్చేస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఎన్నికల్ని ఫలితాలు నిర్ణయిస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆత్మవిశ్వాసం కనపడింది. ప్రతిపక్ష నాయకుడు సభల్లో అవిశ్వాసం లేకపోతే అపనమ్మకాల మధ్య జరిగిన ఘర్షణగా నేను చూస్తాను. అట్ ద సేమ్ టైం కొంత నాకు ఉన్న అవగాహన మేరకు నేను సభలో చూసినప్పుడు జనం బాగొచ్చారు, అందరూ ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ అవుతున్నారు. కారణాలు ఏమైనా 5 ఏళ్ల పాటు ప్రధానమైన నాయకత్వాన్ని కలవకపోవడం వల్ల మండల స్థాయి నాయకులతో అసోసియేట్ కావాలనే కోరిక. ఇప్పుడు నాకు 10 ఫోన్లు చెప్పండి సాక్షులు అని జగన్ గారికి, అంటే ఒక అఫాక్షన్, మమ్మల్ని కలవాలి మా నాయకుడిని అనే ఫీలింగ్ రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తదుపరి కడప జిల్లాలో నిన్న చాలా మంది బస్సు కాడ పరిగెత్తమని చూసినప్పుడు అది అభిమానంతో వచ్చిందే, కానీ కలవలేకపోయారు. కాబట్టి రాత్రి పూటో ఉదయం పూటో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్లో కొంత మార్పు చేసుకొని మండల స్థాయిలో ముఖ్యమైన నాయకులు 10-20 మంది, నియోజకవర్గం 7,140 మంది అవుతారు. వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళ అసంతృప్తి కొంత తగ్గుతుంది, వాళ్ళ పార్టీకి లాభం. దీన్ని కొంత షెడ్యూల్ మార్చుకోవాలని మాత్రం జగన్మోహన్ రెడ్డిని అభిమానించి వాళ్ళ పార్టీ నాయకత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి ఆ వైపు ఆయన ప్రయత్నం చేయాల్సిన అవసరం. రైట్. జగన్ గారి స్పీచ్ లోని కొన్ని ముఖ్యాంశాల మీద మీ కామెంట్ చెప్పండి, తర్వాత విష్ణు గారు వాళ్ళు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు ఒక పాజిటివ్ యాంగిల్ ఏం కనపడిందంటే, తాను ఎందుకు ఈ సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు, ఎలా మీకు కనెక్ట్ చేస్తారో చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకం అనేది అందరూ మాట్లాడేస్తున్నారు, అన్ని సంక్షేమ పథకాల ఖాతాలు వేసేస్తున్నారు. నిజానికి కాదు. ఇప్పుడు నాడు నేడు కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, విలేజ్ క్లినిక్స్ కావచ్చు, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎట్ట అవుతాయి? ఇది డెవలప్మెంట్ యాక్టివిటీగానే చూడాలి. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా కొన్ని ఉన్నాయి. ఈ రెండింటిని విడమర్చి చెప్పే ప్రయత్నం చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు. రెండో విషయం, చాలా సూటిగా తన పైన వస్తున్న రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ రకంగా మీ ప్రజలకు ఉపయోగపడింది, పిన్ టు పిన్ పాయింట్ చెప్పడానికి ప్రయత్నించి తన పరిపాలనలో 5 ఏళ్ల పాటు తీసుకున్న ప్రతి పాయింట్ ని చెప్పి, ఇది మీకు నచ్చితే నాకు ఓటేయండి. ఫస్ట్ టైం ఉంటుంది పొద్దుటూరులో, నచ్చకపోతే ఓటేయిద్దని కూడా చెప్పండి అని చెప్పాడు. బహుశా అధికార పార్టీ ఎప్పుడు అది చెప్పదు. ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి ఇంటింటికి పోయేటప్పుడు జగనన్న పరిపాలన నచ్చితే మీరు ఓటేయండి, నచ్చకపోతే వద్దని చెప్పి మా నాయకుడు చెప్పాడని కూడా చెప్పడం అనేది ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఒక పాజిటివ్ యాంగిల్. ఇప్పుడు కొన్ని పత్రికలు రాశారు కొమ్మినేని గారు, నిలదీయాల్సిన సమయం ఇది కాదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పేరుకే, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, చంద్రబాబు గారు ఒక అధ్యక్షుడు. ఇద్దరు మేనిఫెస్టోలు చూడండి, ఇద్దరు చెప్పే విషయాలు బేరీజు వేసుకోండి. ఆ విజ్ఞత ప్రజలకు ఉంటుంది. ఒక అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగకుండానే ప్రతి ఇంటికి మేనిఫెస్టో ఇచ్చేసింది. కాబట్టి వాళ్ళు బేరీజు వేసుకోవడానికి ప్రజలకు ఒక ఆప్షన్ ఉంది. బేరీజు వేసుకొని ఎవరిని ఎంచుకోవాలి తప్ప ఇక నిలదీసే పని లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి వస్తే వీళ్ళ పార్టీ వాళ్ళు. రైట్. అయితే ఒక్క పాయింట్ చెప్పండి, ఇది వివేక హత్య కేసు కూడా ధైర్యంగా ఆయన సమాధానం చెప్పిన తీరు, డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించిన తీరు, ఇవి అన్నిటికీ కలిపి ఒక్కసారి సమాధానం ఇచ్చిన తీరు అన్నీ, అట్లాగే చంద్రబాబు గారి మీద ఉన్న విమర్శలు, అట్లాగే ఆయన చేస్తున్న పనులు, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన స్పీచ్ అనిపించలేదా మీకు? ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్ గా జనం కనెక్ట్ కావడానికి వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఒక ముఖ్యమైన కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్న తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, దాని వెనకాల కొన్ని నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాజమౌళి మధ్య కూడా ఒక సినిమాలో వచ్చింది, దాని ప్రస్తావన చేయడానికి నాకు ఇష్టం లేదు. ఒక అసహజంగా తమ నాయకుడిని, తమ అభిమాన నాయకుడిని కానీ టార్గెట్ చేస్తే రాయలసీమ సమాజం, మిగతా సమాజాలు వేరు. నేను రాయలసీమ వాడు గారు చెప్తాను, రాయలసీమలో అభిమానించే వాళ్ళని, నాయకుడిని డైరెక్ట్ గా ఎదుర్కొంటే ప్రేమిస్తారు, శత్రువులు కూడా ప్రేమిస్తారు. మీకు శత్రువులు కుటుంబ సభ్యులు ఉన్న, నేను ఈ మధ్యకాలంలో ఎస్వి మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఇప్పుడు కర్నూలులో వాళ్ళ సినిమా ఫ్యాక్షన్ ఏరియా కదా, ఆడవాళ్ళు శత్రువుకి సంబంధించిన ఆడవాళ్ళు సినిమా థియేటర్ ధైర్యంగా వచ్చిన వాళ్ళ జోలికి పోరాట. అంటే రాయలసీమలో శత్రువును కూడా ప్రేమించే తత్వం, తమను అవమానిస్తే మిత్రులను కూడా యాక్సెప్ట్ చేయరు. నిజాయితీగా ఉంటే శత్రువును ప్రేమిస్తారు, అవమానిస్తే కుటుంబ సభ్యుడితో సహా టార్గెట్ చేయరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ తేల్చనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు, ఎవరు శిక్షార్హులో పడని నేను కూడా కోరుకుంటున్నాను, అందరూ కోరుకుంటున్నాం. కానీ ఈ విషయంలో కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏ విషయం తేలక ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ భారతి గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన దానికి కడప జిల్లా ప్రజలు హర్ట్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ హర్ట్ అయినారు. అందుకనే మేము కడప జిల్లా వాళ్ళంతా మీతోనే ఉన్నాము అనే మెసేజ్ కార్యకర్తలు ఇచ్చారు నిన్న. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా పరిగెత్తి వెళ్ళి ఎప్పుడు ఉంది అభిమానం. ఎందుకంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా రాయలసీమ ప్రజలు యాక్సెప్ట్ చేయరు.
నిజాయితీగా టార్గెట్ చేస్తే ప్రేమిస్తారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంది కాబట్టి చివరిలో నా చెల్లెల్ని నా మీద ప్రయోగించారని చెప్పి ఒక్క ఓటుతో ఎవరు ప్రయోగించారు, ఎవరి కోసం ప్రయోగించారు, ఎవరు సపోర్ట్ చేస్తారు తేల్చుకోమని చెప్పి ఒక ముక్క ఎందుకు చెప్పారంటే ఇడుపులపాయ నుంచి పొద్దుటూరు వరకు ప్రజలు నీతో ఉన్నామని నాకు తెలిసి 90% వివేకానంద రెడ్డి కేసు చుట్టూనే నిన్న ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అది రేపు రిజల్ట్స్ లో కూడా మనం చూస్తాం. రైట్. ప్రసాదరావు గారు విజయవాడ నుంచి. ప్రసాదరావు గారు నమస్కారం. చెప్పండి, ఏమిటి జగన్ గారి స్పీచ్ని మీరు విన్నారు కదా, మీ అభిప్రాయం ఏమిటి? అట్లాగే చంద్రబాబు గారు చేస్తున్న ఉపన్యాసాల మీద మీ ఉద్దేశం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్కారం. నేను మొత్తం కంప్లీట్ గా చూశాను. లక్షలాది మంది ప్రజలు సభకు వచ్చారు. అవును. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్కారంగా తన ప్రభుత్వ విధానాన్ని అద్భుతంగా స్పీచ్ లో తెలియజేశారు జనానికి. ఎక్కడ ఒక అసభ్యకరమైన పదం కానీ అభ్యంతరకర పదం కానీ వాడలేదు. చాలా సంస్కారంగా మాట్లాడారు. అవును. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, లేకపోతే ఈ లోకేష్, ఆ తగులుబాజీ రామోజీరావు, రాధాకృష్ణ, వీళ్ళు మరీ దారుణంగా తయారైనారు ఈ సొసైటీ. ఓకే. మంచిని మంచిగా చూపించకుండా ఏదో వాళ్ళు పేకల్లాగా తాగి వాస్తున్నట్టున్నారు వార్తలు. రైట్. కానివ్వండి, మరి ఏం చేస్తాం. మంచి మందు పోయిస్తానని వాడకే పోయిస్తున్నట్టు మందు. పైగా విచిత్రంగా చంద్రబాబు ఇన్నేళ్ళు సీనియరు, ఇంత అనుభవం ఉంది, 75 ఏళ్ల వయసులో ప్రజలందరూ మద్యం తాగమని చెప్తున్నాడు. ఏంది ఆయన, నేను తక్కువ ధరకి ఇస్తాను మీరు బాగా తాగండి అని చెప్పడం ఏంటో ఇదేం అర్థం కాకుండా ఉంది. ఈయనేమో తక్కువ నాణ్యమైన విద్యని అందిస్తానని జగన్ చెప్తున్నారు, ఆయనేమో నాణ్యమైన మందు పోస్తానంటున్నాడు. మరి జనం అర్థం చేసుకోవాలి ఏది కరెక్టు ఏది కాదనేది. కరెక్ట్. అయితే మీరు చెప్పిన దాంతో నేను ఏకీపిస్తున్నాను. సంస్కారవంతమైనటువంటి స్పీచ్ని అయితే జగన్ గారు నిన్న ఇచ్చారు. చంద్రబాబు గారు ఏమో యథాప్రకారం ఆయన అసభ్య భాషలు అన్నీ ఇష్టారీతిలో మాట్లాడి తనేం చేస్తాడో చెప్పకుండా, తనేం చేశానో చెప్పకుండా ఆయన సాగిస్తున్నాడు. బాగా పోల్చారు ప్రసాదరావు గారు. తర్వాత నాగేశ్వరరావు గుంటూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. పెద్దలందరికీ నమస్కారం సార్. మాట్లాడండి సార్. నేను చంద్రబాబు నాయుడు గురించి ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నాను సార్. ఆయన ఫస్ట్ నుంచి కూడా యూటర్న్ బాబు సార్. ఆయన యూటర్న్ బాబు ఏంటంటే రంగా గారిని ఆయన చంపిస్తాడు, కాపు ఓట్లన్నీ నాకే కావాలంటాడు. అవును. ఎస్సీలు ఎవరైనా పుట్టాలా అంటాడు, ఎస్సీ ఓట్లన్నీ నాకే కావాలంటాడు. ఎవరిది? బీసీలు తోకత్తిరిస్తానంటాడు, బీసీ ఓట్లన్నీ నాకే కావాలంటాడు. ఇట్లా అందరినీ అన్ని కమ్యూనిటీని అవమానించిన వ్యక్తండి ఆయన. జగన్ గారి సభల్లో జగన్ గారు ఏం చెప్తున్నారు, నేను మంచి చేశాను, మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఆయన సూటిగా అడుగుతున్నారు. నా పరిపాలన చూసి నాకు ఓటేయండి అంటున్నాడు. ఇంత అద్భుతమైన నాయకుడు ఈ చరిత్రలో ఎవరున్నారు సార్? అవును. నేను ఇంకొక మాట కూడా చెప్పగలను సార్. నేను ఇంకోటి కూడా చెప్పగలను. ఇవే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ చేసి ఉంటే వాళ్ళ ఎల్లో మీడియా ఎలా పోయేది తెలిసి చెప్పనండి. నేను ఎలా పోయేవాళ్ళు అంటే రాముడి పరిపాలనలో మాత్రం ఇలా జరిగిందా, అసలు సంక్షేమం మీద వీళ్ళకి ఏంటి ఇంత పట్టు, అసలు పేదలంటే వీళ్ళకి ఏంటి ఇంత ఆరాటం, పేదల పట్ల ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, ప్రపంచంలో ఎక్కడన్నా చూసామా? వాళ్ళు ఆయన ఇప్పుడు సూపర్ 6 అని చెప్పంగానే అబ్బో ఇంకేముంది బ్రహ్మాండం అని కూడా రాస్తున్నారు, ఇప్పుడు రాస్తున్నారు. అసలు ఆయన ఇచ్చిన చరిత్ర ఏది సార్? నేను ఈ మంచి పని చేశాను నాకు ఓటేయండి అని అడగమనండి. నేను అడుగుతున్నాను ఏంటంటే ఏ కులాన్నైనా ఆయన అంటాడు నాకు ఓట్లు కావాలంటాడు. మొన్న ఎవరో ఒక ఆయన అడిగాడు, ఇవే 2.5 లక్షల కోట్లు నువ్వేం చేసావు చెప్పు, అసలు ఇవి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? మరి ఈయన జగన్ మాకన్నా ఇచ్చాడు, పేదలకు ఇచ్చాడు, అందరూ అవసరమైన వాళ్ళకి ఇచ్చాడు, అవసరమైన ఖర్చులు పెట్టాడు, డెవలప్మెంట్ చేశారు, ఓపెన్గా కనపడతా ఉంది. మరి ఈ లెక్క నువ్వేం చేసావు? పోనీ ఆ 2.5 లక్షల కోట్లు మీ టైంలో కూడా వచ్చినాయి కదా, అప్పు చేశారు కదా, ఆ డబ్బు ఏం చేశారో చెప్పమని ఒక వ్యక్తి అడుగుతుంటే నాకు ఆశ్చర్యమైంది. ప్రజల్లో ఈ స్థాయిలో చైతన్యం వచ్చిందా అనేటువంటి అభిప్రాయం కలిగింది. నాకు చాలా సంతోషం కూడా అనిపించింది. విష్ణు గారు చెప్పండి, ఏమిటి జగన్ గారి స్పీచ్లు, చంద్రబాబు గారి స్పీచ్లు మీ పోలికేమిటి? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందించి తిరిగి మళ్ళీ రెండోసారి ఎన్నికలకి సమాయత్తం అవుతూ వెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఒక పక్క, అలాగే ఈ ప్రభుత్వం మీద ఎల్లో మీడియాను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేసినటువంటి కొన్ని ఆరోపణలు క్లియర్గా ప్రజలందరికీ కూడా ఒక సందేశాన్ని నిన్న పొద్దుటూరు సభ ద్వారా ఇవ్వటం జరిగింది.
ఎందుకంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకటేమో బాబాయ్ హత్య గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, అలాగే రాయలసీమ ద్రోహి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి బుర్రజల్లే కార్యక్రమాలన్నింటినీ కూడా సవివరంగా సామాన్యులకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం మీద, పార్టీ మీద, ఆయన మీద చేస్తున్నటువంటి విమర్శల్ని. ఎందుకంటే ఈరోజు మనం పత్రికల్లో చూసాం, మనం ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం అంతా కూడా ఒక సవివరంగా, ఒక సంస్కారవంతంగా, ఒక ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసినటువంటి పరిపాలనని, మనం చెప్పినటువంటి మేనిఫెస్టోని అమలు చేసినటువంటి విధానం అనేది మనకు స్పష్టంగా కనపడింది అక్కడ. ఎందుకంటే సామాన్యులు, పేద ప్రజలు, మహిళలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంది. గత 5 సంవత్సరాల్లో వాచిదూచి ఓటు వేయాలి, ఇలాంటి సందర్భంలో ఏదైనా జరిగితే పేదవారికి, సామాన్యులకి నష్టం కలుగుతుంది అని చెప్పని క్లియర్గా ఆయన అక్కడి నుంచి అప్పీల్ చేశారు. రెండోసారి 2024 ఎన్నికల్లో మరొకసారి అవకాశం కల్పించాలి అని చెప్పని. దాంతోపాటు డ్రగ్స్ కేసులో ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లటము, అలాగే బాబాయ్ విషయంలో బుర్ర జల్లటము, అలాగే ప్రభుత్వము మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తను చేసినటువంటి పనులు, ఆ ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తే ఎంతసేపు ఈర్ష్యతోనూ, ద్వేషంతోనూ, దుగ్ధతోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ప్రభుత్వం మీద కానీ బుర్ర జల్లే కార్యక్రమం అన్నమాట. మనం ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలన చేసినటువంటి రోజుల్లో ఈ నవరత్నాల్లో కార్యక్రమాలు కానీ, ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఎందుకని చేయలేకపోయారు? ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు ఎందుకు ఇస్తామంటున్నారు? ఈరోజు పెన్షన్ ఇంటి దగ్గరే ఇస్తామని ఎందుకు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసి ప్రజలందరికీ కూడా ఒక మేలైనటువంటి పరిపాలనని తీసుకొచ్చి ఇంటి దగ్గర డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చింది కాబట్టి. కానీ ఈ సిస్టమ్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడారు, మధ్యలో ఏం మాట్లాడారు, చివరిలో ఏం మాట్లాడారని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్నేమో వాలంటీర్లు అందరూ కూడా ఉగ్రవాదులని, ద్రోహులని రకరకాలుగా మాట్లాడారు. మళ్ళీనేమో మేము 50,000 వచ్చే విధంగా చేస్తాం, 40,000 వచ్చే విధంగా చేస్తాం వాలంటీర్ అంటారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద రోజుకొక మాట మాట్లాడుతున్నారనమాట. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల్ని, మేలుని, విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్పు తీసుకురావడం జరిగింది, ఆరోగ్య వ్యవస్థ ఏ రకంగా మార్పు తీసుకురావడం జరిగింది, ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకొచ్చాము, కొప్పర్తి లాంటి అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి మన పారిశ్రామిక రంగ ఏరియాలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఇలాగ అన్ని రకాలుగా కూడా అర్థమయ్యేటట్టు, సామాన్యుడికి అర్థమయ్యేటట్టు, ప్రజలందరికీ కూడా తెలుసుకునేటట్టు, ఈ ప్రభుత్వం యొక్క నైజం ప్రజలకి అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూస్తే బూతులు తిడతాము, లేకపోతే విమర్శించడము. ఆ కూటమి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగినటువంటి మేలు ఏంటండి? 14లో కలిశారు, 14 నుంచి 19 వరకు రకరకాలుగా విభేదించుకుని, రకరకాలుగా గొడవలు పడి, రకరకాలుగా తిట్టుకుని, ఆఖరికి ప్రధానమంత్రి గారిని తిట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి, లోకేష్ గారు ఏమో పవన్ కళ్యాణ్ గారు తిట్టుకుని, ఇలా ఒకళ్ళు తిట్టుకుని మళ్ళీ ఈరోజు శ్రేయస్సు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం కలుస్తున్నామని చెబుతున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారు? అధికారం కావాలి అని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే తప్ప, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని సూపర్ 6 అని చెప్పని ఒక పేరు మార్చి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడమే తప్ప సొంత ఆలోచన లేవు. సొంత పరిపాలన చేసినప్పుడు మేము 14 నుంచి 19 వరకు ఈ రకమైనటువంటి పరిపాలన తీసుకొచ్చాము, ప్రజలకు తోడుగా ఉన్నాము, ఇన్ని లక్షల మంది మహిళలకి సహాయం చేశాము, ఇన్ని లక్షల మంది విద్యార్థులు మా మూలంగా చదువుకున్నారు అని చెప్పగలిగేటటువంటి, ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిపాలన లేనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, దాని తోడు బీజేపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ రంగమైనా తీసుకోండి, ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థని మార్పు చేసి నాడు నేడు అని చెప్పండి, హాస్పిటల్స్ని మార్పు చేసి నాడు నేడు అని చెప్పండి, లేకపోతే స్కూల్ బిల్డింగులు కట్టించి, హాస్పిటల్ బిల్డింగులు కట్టించి, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి, ఈ రకమైనటువంటి ప్రభుత్వం మీద అభివృద్ధి లేదనో, ప్రభుత్వము వేరే విధంగా పనిచేస్తుందనో చెప్పేటటువంటి వారందరికీ కూడా నోరు మూయించినటువంటిది. ఆయన చెప్పినటువంటి మాటలంతా కూడా టీవీల దగ్గర చూశారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన
ప్రజారంజకమైనటువంటి పరిపాలన, తప్పు పట్టలేనటువంటి పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. దానికి సాక్ష్యమే పొద్దుటూరు సభలో ఆయన ప్రసంగము. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు 3 పార్టీలు కలిశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు లేవండి, ఒకటే ఒక పార్టీ. చంద్రబాబు నాయుడు గారు జనసేనలోకి పంపించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి పంపించిన వాళ్ళు, అంటే అందరూ కూడా కలిసి 175 పోటీ చేశారు, అంతే తప్ప ఈరోజు వాస్తవంగా బీజేపీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు లేచిపోయారు, ముందు నుంచి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వందిమాగదులు 3 పార్టీల ముసుగులో ఈ కూటమి ముసుగులో చేరుతున్నారే తప్ప ఒకటే ఒక పార్టీ, అది చంద్రబాబు నాయుడు ఎన్నుకోని పార్టీ తప్ప కేంద్ర ప్రభుత్వము వాళ్ళ సంబంధించినటువంటి సహకారం కోసము దిగజారి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 20 రోజులు కూడా మేమంతా సిద్ధమనే సభల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి పక్షాన ఉండాలి, ఎవరు మంచి చేశారు, మనం వేసేటటువంటి ఓటు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, మేలు చేకూరుస్తుంది అని చెప్పని ఒక ఉద్దేశము, వాళ్ళు ఉన్నటువంటి ఉద్దేశాలని బలపడే విధంగా, విశ్వసించే విధంగా, ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే విధంగా, తెలుగుదేశము, జనసేన, బీజేపీ నైజము ప్రజలకు తెలిసే విధంగా ఈ రాబోయే సభలన్నీ కూడా ఉండబోతున్నాయి. నిన్న ప్రారంభమైనటువంటి సభ ద్వారానే మనకు స్పష్టంగా అర్థమైందనమాట. రైట్. ఇంకా కొన్ని విషయాలు చెప్పలేకపోయారు, అంటే టైం సరిపోవట్లేదో లేకపోతే మర్చిపోయారో తెలియదు. కానీ ఉదాహరణకి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడానికి జగన్ గారు విశ్వప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా అడ్డం పడ్డారో చెప్పలేదు. అవుకు టన్నెల్ని ఆయన ప్రారంభించారు, అలాగే వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించారు, అలాగే అన్నిటి మీద కుప్పానికి నీరు ఇస్తే కుప్పానికి కూడా నీరు ఇచ్చాడు జగన్ గారు. ఈ విషయాలు ఆయన ఇంకా చెప్పలే. పలాస ఉద్యానం రీసెర్చ్ సెంటర్, వాటర్ స్కీమ్, ఇటువంటి అన్ని ఇంకా చెప్పడానికి కూడా అంత టైం నిజానికి మీరు చెప్పినట్లుగా కాదు సార్. అంటే మీటింగ్ సైమల్టేనియస్గా జరిగినట్టుంది, కొంచెం టైం అటు ఇటుగా. ఆయన చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా ఈ రోజు ఖండిస్తారు. ఎందుకంటే రాబోయే 20 రోజులు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల వారీగా చేసినటువంటి పనులు, లేకపోతే కీలకమైనటువంటి పరిపాలన, కీలకమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఈ 20 రోజుల్లో కూడా ఉదయం పూట మేధావులతోనూ, పార్టీ యంత్రాంగంతోనూ, లేకపోతే తటస్థవాదులతోనూ, లేకపోతే మిగతా వాళ్ళందరితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే 5 సంవత్సరాలు ఏ విధమైనటువంటి పరిపాలన అందించబోతున్నామో ఏప్రిల్ 9వ తారీఖున ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తూ దానికి సంబంధించిన విషయాన్ని ప్రజలతో మమేకం అవుతూ ఏప్రిల్ 9 అని అన్నారు సార్. అంటే మన ఉగాది రోజున, తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రోజున విజయవాడలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంది. అన్ని అబద్ధాలని వండి వార్చినటువంటి పరిస్థితుల్ని, రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా సానుకూలంగా అర్థం చేసుకుంటారని చెప్పని మనం అనుకోవచ్చు సార్. రైట్. శివరామరాజు గారు హైదరాబాద్ నుంచి చెప్పండి, జగన్ గారి స్పీచ్లు ఎలా ఉంటున్నాయి? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే నిన్నంటే పవన్ కళ్యాణ్ గారు నిన్నేం మాట్లాడలేదు అనుకోండి, ఈ స్పీచ్లని ఎట్లా పోలుస్తారు మీరు? నమస్తే సార్, కమలేన్ గారు అక్కడ ఉన్న నమస్కారం. మాట్లాడండి. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే ప్రజలకి నేనేం చేస్తానని చెప్పగల క్లారిటీ ఉన్న మగోడు ఏకైక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఓకే. ఆయన దగ్గర ఒక క్లారిటీ ఉంది సార్. నేను ఇది చేశాను, ఇది చేస్తాను, ఇది చేయగలను, లేకపోతే నేను చేయలేను, నేను ఏదైతే చేయలేను అది కూడా క్లారిటీగా చెప్పగలను సార్. అలాగే సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పాను సార్, నన్ను ఒక్కడిని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ కూడా ఏకమై లాస్ట్ కి నా చెల్లెళ్ళిద్దరినీ కూడా రాజకీయాల్లోకి నాకు వ్యతిరేకంగా తీసుకొచ్చారని చెప్పారు సార్. అది చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర జెండా లేదు సార్, ఆయన దగ్గర ఉన్నదల్లా ఎన్సిపిఎన్, జెండా లేని అజెండా పార్టీ సార్. అది జెండా లేని అజెండా లేని పార్టీ, జెండా లేని అజెండా పార్టీ సార్. ఎన్సిబిఎన్ చంద్రబాబు నాయుడు మనుషులు మాత్రమే సార్. అది టీడీపీ జెండా కాదు, ఒక పార్టీకి ఉండవలసిన విధానం కాదు సార్ అది. రైట్. థ్యాంక్ యూ అండి. సుబ్రహ్మణ్యం గారు, భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. అక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలు కూడా నమస్కారం అండి. నమస్కారం. జగన్ కి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా ఏంటంటే జగన్ గారు ప్రజాసేవకుడు అండి. ప్రజలకి ఏదైతే కావాలో ఆ యొక్క పథకాలు కానీ వాళ్ళ యొక్క కష్ట నష్టాలని చేర్చగలిగిన యొక్క నాయకుడు అండి. నాయకుడు అంటే ఏంటంటే జగన్మోహన్ లా ప్రజల కోసం, ఎందుకంటే రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే జగన్ లా పరిపాలన, విద్య గాని, వైద్యం గాని, తినటానికి గాని కరోనా టైంలో జగన్ చేసినంతగా ఎవరు చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఉండంటే ప్రజా స్వార్థపరుడండి.
అతను ఎందుకనంటే అంటే స్వార్థపరుడు. అంటే అతను చేసే పరిపాలనలో ప్రజలందరూ కూడా తాగి మత్తుతోటి నిలబోవాలన్నమాట. తక్కువ ధరకి మద్యం సరఫరా చేస్తానని చెబుతున్నాడు, ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రజల కోసం పరిపాలన కాదండి, వాళ్ళ యొక్క స్వార్థపరుల కోసం, వాళ్ళ కోటరీ కోసం చేసే పరిపాలన అన్నమాట. వాళ్ళు చేసే తప్పులు బయటపడాలంటే రైట్. ఇక యానాదయ్య గారు చెప్పండి, మీరు కడపలోనే ఉన్నారు, మీరు కూడా బహుశా మీటింగ్కి వెళ్ళారేమో తెలియదు, చూసుంటారు కదా, ఏమిటి ఓవరాల్గా మీకేమనిపించింది? కడప జిల్లా ప్రజల స్పందన ఎట్లా ఉంది? ఆయన మాట్లాడిన అనేక విషయాలు, ఇంక్లూడింగ్ మొహమాటం లేకుండా మాట్లాడిన విషయాలు కానీ, వివేక హత్య గురించి కానీ, విశాఖ డ్రగ్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి మాట్లాడిన తీరు ఎలా ఉంది యానాదయ్య గారు? యానాదయ్య గారు వినపట్టలేదా? ఫ్రీజ్ అయినట్లుందా? రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, దయచేసి చెప్పండి. చెప్పండి ప్లీజ్. అంటే ఏం లేదు, మేము కొంతమంది ముఖ్యమంత్రులు చూసుంటాము, మీరు మాకన్నా ఇంకా ఎక్కువ మంది చూసుంటారు. ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తామంటారు, లేకపోతే నిత్యావసర సరుకులు తగ్గిస్తామంటారు, లేకపోతే ఇంకోటి అంటారు తప్ప మద్యం ధరలు తగ్గిస్తాము అని చెప్పినటువంటి పార్టీ కానీ లేకపోతే ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే కనపడుతున్నారు. మద్యం గురించి ప్రస్తావించడం అనేది ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు కూడా దాని గురించి సాయంత్రం పూట తీసుకొచ్చి అది ఇట్లాగా ఒక క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్ ఎవరు ఏ అంశాలు ప్రస్తావిస్తాడో మనకి స్పష్టంగా ఈ సభల్లో అర్థమవుతుంది. కాబట్టి ఇది తప్పండి. దాని గురించి ఎందుకనంటే ఒక్క కొత్త బ్రాండ్ కూడా ఈ ప్రభుత్వము 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఈ బ్రాండ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటివి. అలాగే ఏ యూనిట్ కూడా ఎక్స్పాన్షన్ కూడా పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదు, అదన్నీ కూడా అప్పుడు ఇచ్చినవి. కాబట్టి జనాల్ని తప్పుదోవ పట్టించడానికి, జనాల్ని రెచ్చగొట్టడానికి, జనాల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయడానికి ఆయన మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైట్. యానాది గారు రాలేదా? పురుషోత్తమ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, నిన్న డ్రగ్స్ గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎదుటి వాళ్ళ మీద ఎట్లా బురదేస్తారనేది. ఓవరాల్గా నేను నిజంగానే విష్ణు గారు అన్నట్టు బహుశా 78 ఆ ప్రాంతం నుంచి నేను చూస్తూ ఉన్నాను ముఖ్యమంత్రులను. కానీ ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాలన తర్వాత ఇంత ధైర్యంగా ఇంత జనంలోకి వచ్చి ఆ రకమైన స్పందన పొందటం అనేది మనం ఎప్పుడైనా చూసామా? కొమ్మినేని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జనరల్ గా అధికార ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి? అధికార పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రాధాన్యత అంశాలు, దీనివల్ల జరిగిన నష్టం ఇది చేస్తానని చెప్పాడు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్య అంశాలు ఇవి, అందుకు భిన్నంగా ఈ రాష్ట్రం ఉండాలి, నేను వస్తే ఇట్లా చేస్తానని చెప్పాలి. దానికి ఉల్టాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా మార్గాన్ని ఎంచుకున్న దాంట్లో అత్యంత ముఖ్యమైనది గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాలా? మొత్తం ప్రజలందరికీ కాదు 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 గ్రామ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ అందరికీ ఉపయోగపడుతున్నాయి కదా, ఒక్క పేదలకే కాదు కదా. పేదలకి సంక్షేమ పథకాలు, పరిపాలనలో ఉన్నటువంటి అవసరాలు, సర్టిఫికేట్లు కావచ్చు, ఇవన్నీ సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తాయి. నా పాయింట్ ఏంటంటే దీన్ని వ్యతిరేకించాలా సమర్థించాలా డిఫెన్స్ లో పడుతున్నారు కదా. ఇక్కడ సమస్య ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డిఫెన్స్ లో నెట్టాడు. ఈ డిఫెన్స్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి రోజు రోజుకి ఇప్పుడు గ్రామ సచివాలయాలపై ఎన్ని కుప్పిగింతలు, ఆ నుంచి శ్రీలంక దగ్గర స్టార్ట్ చేసి ఈ రోజు నేనే దాన్ని ఇంకా బాగా చేస్తానన్న వరకు వచ్చాడు. అంటే ఈ డిఫెన్స్ వాతావరణం. రెండోది సమర్థించేవాళ్ళు, నేను ఎందుకు చెప్పాను కదా, వారాంత వ్యాఖ్యల్లో కేసులు భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నాను డైరెక్ట్ గా వాళ్ళే చెప్పేసిన తర్వాత కాదు, ఆయన చెప్పడమే కాదండి, చంద్రబాబు గారు కూడా నాకు కేంద్రంతో అవసరం ఉంది కదా అని కూడా ఆయన అన్నాడు కుప్పంలో ముస్లింల సభ. అవసరం అంటే నా అవసరం, రాష్ట్ర అవసరం, ప్రజల అవసరం ఒకటే అని చెప్పుకోవచ్చు కనీసం లాజిక్ గా. అది డైరెక్ట్ గా మమతా బెనర్జీ స్టార్ట్ చేసి కేజ్రీవాల్ తో ప్రారంభించి ఈయన అందుకే పొత్తు పెట్టుకున్నాడు అనేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా రఘురామరెడ్డి సీటు, ఇవన్నిట్లో ఒక అపనమ్మకం, ఎవరికి తన అనుకునే వాళ్ళకు కూడా విశ్వాసం లేకపోవడం. రఘురామకృష్ణరాజు గారు అయితే ఓపెన్ గా అన్నాడు కదా, వాడు నాకొక్కడికే సీట్ ఇవ్వకపోతే ఇంకా పోలవరం కేంద్రంతో ఏం పోరాడతాడు, అది ఇదని డైరెక్ట్ గా తిట్టాడు కదా. అది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ నేను రఘురామకృష్ణరాజు తిట్టిన భాష ఒప్పుకోను కానీ ఆయన ఆవేదన ఒప్పుకుంటే, ఎందుకంటే
ఆయన సీట్ ఇవ్వాలనుకుంటే ఇది పెద్ద సమస్య. నా పాయింట్ ఏంటంటే బాపట్లకి పురుషోత్తమ రెడ్డి గారు మీకు తెలిసే ఉంటుంది. బాపట్లకి తెలంగాణ బీజేపీ నాయకుడిని తీసుకుని, ఆయన బీజేపీలోనే ఉన్నాడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంట, మాజీ ఐపీఎస్ అధికారి. ఆయన్ని తీసుకొచ్చి బీజేపీలో ఉండగానే తీసుకొచ్చి బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చాడు. మరి అది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా. మా ఊర్లో తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు కూడా వైసీపీ ఎమ్మెల్యే అయినా ఈయన ఎంపీ, ఇద్దరికి జనసేన బీజేపీలు చేసినారు. కాబట్టి ఈ గందరగోళం కొనసాగుతుంది. అయితే చివరిగా ఒక మాట ఏంటంటే, ఈ వివేకానంద రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి టెంప్ట్ అవుతాడు అనుకున్నాం. ఆయన పైన జరిగినట్టు ఈ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా భారతి గారి పైన చేస్తున్నట్టు ఏ నాయకుడు టెంప్ట్ అయిపోతాడు. కానీ ఎక్కడ టెంప్ట్ కాకుండా మానసికంగా తాను ఎంత లోపల అంతర్మాదనం చెందుతున్నా డైరెక్ట్ గా ఎక్కడా అటాక్ చేయకుండా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యుల పట్ల, తన సజీవన పట్ల ఇట్లా చేస్తా ఉంటే తను ఎప్పుడు నాయకుడు ఎప్పుడు కూడా టెంప్ట్ కావద్దు. కొమ్మినేని గారు జనం టెంప్ట్ కావచ్చు, నాయకుడు టెంప్ట్ అయిపోతే జనం అదుపులో ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజ్ఞతను యానాదయ్య గారు వచ్చారు మాట్లాడదాం. రైట్, నిజమే మీరు చెప్పినట్టు చాలా స్పష్టంగా. అసలు యాక్చువల్గా సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు చేసింది, కేసు పెట్టింది, కొంతమందిని అరెస్ట్ చేసింది, వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. అసలేమి జరగలేదన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. నాకు అది ఆశ్చర్యం. పైగా ఆయన చెప్పినట్లుగా హత్య చేశాను నేనే, గుండె మీద కూర్చుని కత్తితో గొడ్డలతో వేసానన్న ఆయన్నేమో వాళ్ళ ఆయన అన్నట్టుగా చెల్లెళ్ళు, చంద్రబాబు గారు, వీళ్ళంతా ఈనాడు రామోజీ గారు, వీళ్ళందరూ పటం కట్టి ఆయన చేసే స్టేట్మెంట్లన్నీ వేస్తుంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. యానాది గారు చెప్పండి, మీ లైన్ ఇప్పటికే వచ్చినట్టుంది. నిన్న సభ మీద మీ పోలిక ఎలా పోలుస్తారు? చంద్రబాబు జగన్ గారి సభ తీరుతెన్నుల మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు నమస్కారం అండి, మీకు ప్యానల్ పెద్దలకి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింటది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెనకనే ఉన్నాం, నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నిన్నటి దాకా వివేకానంద రెడ్డి గారిని చంపిన విషయం పైన అనేక రకాలుగా మాట్లాడారు. జగన్ గారు స్పందించలేదు. వాస్తవాలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కనీసం తండ్రిని చంపినటువంటి వ్యక్తి నేనే చంపాను, నేనే గొడ్డలతో చంపాననే వ్యక్తిని వాళ్ళు ఎన్కిరితి పెట్టుకొని తిప్పుకోవడము, అదేవిధంగా వాళ్ళు కనీసము సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్ని జరిగినా గానీ తప్పుడు ఆరోపణలు చేసి ఏదో లబ్ధి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, దుర్మార్గమైనటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాలైతే వచ్చేసారు. 5 సంవత్సరాల పాలన తర్వాత ఏ సామాజిక వర్గాలు ఎక్కడైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాల్లో రానటువంటి సామాజిక వర్గాలు కానీ సామాజిక న్యాయం అనేది పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఈ రాష్ట్రంలో ఏం చేశారంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తప్పించి వాళ్ళని ఒప్పించి, వాళ్ళు బాధపడతామని ఒప్పించి, అదేవిధంగా బీసీలకు కానీ సీట్లు ఇచ్చాడంటే ఈ రోజు చూడండి, ఈ రోజు మంగళగిరిలో ఆర్కే గారిని తీసేసి అక్కడ చేనేతలు అత్యధికంగా ఉన్నారు, ఈరోజు ఒక బీసీకి ఇచ్చారు. అదేవిధంగా చాలా నియోజకవర్గాలలో వాళ్ళేమో అంటే ప్రధానంగా స్పీచ్ మీద మాట్లాడండి యానాది గారు. ప్రధానంగా నిన్న ఇచ్చినటువంటి స్పీచ్, జగన్ గారి స్పీచ్, చంద్రబాబు గారి స్పీచ్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరథం పట్టినటువంటి జనం వల్ల 2.5 గంటలు లేటుగా వచ్చారు. 4 గంటలకు జరగాల్సినటువంటి సభ 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చినా గానీ అక్కడున్న జనంలో ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా 1 గంట 10 నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రతి పిన్ టు పిన్ ప్రతి ఒక్కరు కూడా వినడం జరిగింది. ఎందుకంటే ఆయనే ఈ వర్గాలన్నిటికి కానీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా వివరించారు. అదే విధంగా ఏం చేశారు, దాంతో పాటు ఆయన మీద వేసినటువంటి మా పార్టీ మీద కానీ మా ఎంపీ గారి మీద వేసినటువంటి బురద అంతా కూడా వివరణ చెప్పారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, అటు బీజేపీతోనే కదా పొత్తు పెట్టుకుంది, కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏమంటే ఆయన ఇక్కడ ఓడిపోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు, కేంద్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది. రేపు ఈ కేసులన్నీ కూడా గతంలో లోపాయకార ఒప్పందాల వాళ్ళు తప్పించుకునేవి, ఇప్పుడు ఆ కేసులన్నీ తప్పించుకునే దానికోసం బీజేపీ పెట్టుకున్నటువంటి విధానం ప్రజలందరికీ అర్థమైపోయింది. అదే విధంగా ఏం చేస్తారు, నిన్న ముఖ్యమంత్రి గారు ఈ కడప జిల్లా ప్రజలందరూ కూడా ఏ విధంగా అంటే 100%, 100% మేము జగన్మోహన్ రెడ్డి సభకు రాలేకపోయినామే, దావలో కూడా ఆయన ఎక్కడైతే ఇడుపులపాయలో బయలుదేరినప్పటి నుంచి
పొద్దుటూరి సభకు వచ్చేంత వరకు కూడా ఎక్కడే కానీ ఏ రోడ్ సైడ్ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటను కూడా స్వీకరించి అక్కడ 2.5 గంట 4 గంటలకే ఫుల్ అయిపోయింది, 3 గంటలకే ఫుల్ అయిపోయింది. 4 గంటలకు రావాల్సినటువంటి ముఖ్యమంత్రి 6:15కి వచ్చినా గానీ ఒక్కరి ముఖంలో కూడా అంత ఎండలో కూడా చిరునవ్వు తప్ప ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఆయన ఏం మాట్లాడతారని ప్రతి అక్షరాన్ని కూడా స్వీకరించడం జరిగింది. మళ్ళీ లైన్ కట్ అవుతుంది, లైన్ ప్రజలందరూ కూడా స్వీకరించడం జరిగింది. ఎందుకంటే మాట్లాడిన దాంట్లో నిబద్ధత, వాస్తవాలుగా అనేటటువంటి వాస్తవం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన చేస్తే నేను ఒక్కడే వాళ్ళందరూ అంటున్నాడు. అందరూ అయినా ఇంకా గుంపులుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరు మేలు చేయలేరు అనేటటువంటి విధానంలోకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వచ్చారు. ఎందుకంటే ఈ రోజు సామాన్యమైనటువంటి పేద ప్రజలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ప్రతి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చినటువంటి పదవులు కానీ ఈ రోజు సామాజిక న్యాయం పైన చాలా క్లియర్ గా చెప్పారు. రైట్, ఈ సామాజిక న్యాయం పైన కానీ ఇవి చెప్పినటువంటి విషయాల పైన ఎవరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని వదులుకుంటే ఈ రాష్ట్ర దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తుంది. కేవలము ధనము పదవుల కోసమే వీళ్ళందరూ కూడా ఒకటే అనేటటువంటి విధానం రాష్ట్ర ప్రజలు. ఒక్క నిమిషం నాయుడు గారు రాజమండ్రి నుంచి. నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నిన్న మీటింగ్ అద్భుతంగా జరిగిందంటే అంత లైవ్ చూస్తున్నాం ఇక్కడ మేము. గుడ్. కానీ మన వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే ప్రతి గ్రౌండ్ లో కూడా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయమనండి. ఎల్ఈడి స్క్రీన్ ఆన్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తి అయిపోయింది, మొత్తం ఈ కుప్పలో నీళ్లు ఎలా వచ్చినాయి, ఉద్యానంలోని హాస్పిటల్ పరిస్థితి ఏంటి, ఎన్ని కిలోమీటర్ల నుంచి వాటర్ రప్పించారు, ఇవన్నీ ప్రజలకి చూపించాలి సార్. మంచి ఐడియా ఇచ్చావు మిత్రమా, మిమ్మల్ని అభినందించాలి. విష్ణు గారు విన్నారా? విష్ణు గారు విన్నాను సార్, మీటింగ్ అంతా విన్నాను. మీరు కాదు మీరు చెప్పిందని విష్ణు గారు విన్నారేమో అని అడుగుతున్నాను. విష్ణు గారు వాళ్ళ నాయకులకు చెప్తారు కదా, ఆయన ప్రతి సభలోనూ ఎల్ఈడి స్క్రీన్ పెట్టి తీసుకొచ్చినటువంటి మార్పుల్ని చూపించమంటున్నారు ఆయన. ఓకే, కంప్లీట్ చేయండి నాయుడు గారు. లేదు సార్, ఆల్రెడీ అంటే మాట్లాడండి, నేను చెప్తాను. నాయుడు గారు మాట్లాడండి. అదే సార్, 4 నేడు స్కూల్ కూడా మొత్తం చూపించాలండి. అందరూ టీవీలో చూసే సమయం ఉండదు. ఇంత లక్షలాది జనాలు గ్రౌండ్ కి వచ్చేటప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మీద చూపించాలండి ఖచ్చితంగా. ఓకే. తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంత అప్పులు చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత అప్పులు చేసింది, ఎంత అభివృద్ధికి జగన్ గారు ఖర్చు పెట్టారు, చంద్రబాబు నాయుడు ఏం ఖర్చు పెట్టాడు, అది కూడా జనాలు క్లియర్ గా చూపించాలి. రైట్, ఓకే రైట్. ఇంకొకరు సంజీవ్ రెడ్డి గారు, కృష్ణా జిల్లా. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడు. నమస్తే. నేను మీటింగ్ బాగా సక్సెస్ అయిందండి. పోతే ఏంటంటే ఇప్పుడు మనము బీజేపీ పురంధేశ్వరుని తక్కువ అంచనా వేస్తాం. అది తేనెభూషణ్ కట్టి అంటారు చూసారా, మధ్యలో ఆవిడ 10 సీట్లతో ఏం చేస్తారు. అలాంటి మనిషి విష్ణు గారు నాకు బాగా తెలుసు అండి. వల్లభరావు గారు ఆ టైంలో నేను కొంచెం విష్ణు గారిని కూడా 2-3 సార్లు రాజశేఖర రెడ్డితో కలిశాను. ఇప్పుడు నాకంటే ముందు మాట ఆయన ఎల్డిడి అని చెప్పారు చూసారు. ఈ విషయం నేను ముందే చెప్పారా? ఏంటంటే ఈ ప్రచారాలకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండడు అనుకోండి, పల్లెటూరులో కొంచెం వ్యాన్ ప్రచారంకి వచ్చినప్పుడు అలాంటి సాయంత్రం పూట చూపిస్తే నెంబర్ 1 గా ఉండిద్ది. అది అందరికి తెలియదు, రైతు వారీగా ఉండే వాళ్ళకి తెలియదు. ఒక ఎమ్మెల్యేకి పెద్ద విచిత్రం కాదు. విష్ణు గారు సార్, ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మేజర్ జిల్లాల్లో జరిగినటువంటి సిటీస్లో జరిగినటువంటి అంతా కూడా ఒక బుక్లెట్ రూపంలో, పాంప్లెట్ రూపంలో తీసుకురావడం జరిగింది సార్. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అందిపుచ్చుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఒపీనియన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఫర్దర్గా సీఎం గారి సభల్లో ఆయన రావడానికన్నా ముందు, ఆయన వచ్చిన తర్వాత ఇంకెక్కడెక్కడైతే సభలు జరుగుతాయో ఆ సభల్లో ప్రదర్శించాలని చెప్పని కూడా కోరడం జరుగుతుంది సార్. ముఖ్యంగా నిన్న 2 పాయింట్లు ఒకటి చెప్తాను సార్, టైం ఉంటే. ఆయన నిన్న 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పని నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు. వాస్తవంగా ఆయన హయాంలో జరిగిన
అప్పు కన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అప్పు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది చాలా తక్కువ. ఎందుకంటే అధికారులు కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే అడ్వైజర్స్ కానీ అందరూ కూడా క్లియర్ గా చెప్పారు ఎంత అప్పు జరిగింది ఈ రాష్ట్రం మీద అని. బుర్రజల్లే కార్యక్రమం అనమాట. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగిందని చెప్పని 12 లక్షల కోట్లు అన్నారనుకుందాం పోని అనండి. కానీ 12 లక్షల కోట్లలో చంద్రబాబు గారు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది కదా, అది చెప్పరు. మళ్ళీ అది చెప్పకుండా మొత్తం అంతా తీసుకొచ్చి ఈయన ఖాతాలో వేసేస్తుంటారు. అది మొత్తం అదే ఒక అబద్ధం చెప్పడము, అది మళ్ళీ పత్రికలో రావటము, ప్రజల దగ్గరికి వెళ్ళటము. 12 లక్షల కోట్ల రూపాయలు ఎవరి హయాంలో ఎంతెంత అప్పు ఉంది అని చెప్పి క్లియర్గా 2-3 సార్లు ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు 2000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాబోతున్నారు అని తెలిసిన తర్వాత పెన్షన్ని 1000 రూపాయల నుంచి 2000 చేశారు. ఈ 5 సంవత్సరాల్లో 3000 రూపాయలు పెన్షన్ చేస్తే నిన్న సభలో ఏం మాట్లాడతారంటే 4000 రూపాయల పెన్షన్ బీసీలకు ఇస్తాము, ఇంటి వద్దకే పంపిస్తాను అని చెప్పారు. నువ్వు నీ 5 సంవత్సరాల పరిపాలనలో 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంటి వద్దకే ఎందుకు? మేము చేసినట్టుగా, మా ప్రభుత్వం చేసినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా డోర్ డెలివరీ ఇంటి దగ్గర ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికి సమాధానం చెప్పాలిగా. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కాపీ కొట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని నేను చేస్తానని చెప్పంటే ఇంకా ఆయన సొంత ఆలోచన ఏముంది, సొంత పరిపాలన ఏముంది, ప్రజలకి ఆయన చేసినటువంటి మేలు ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఇంకొక పాయింట్ చెప్పండి. విజయవాడ వెస్ట్ నాకు ఆశ్చర్యం కలుస్తోంది. నేను 52 నుంచి జరిగిన పరిణామాల మీద నేను కూడా పుస్తకాలు రాసిన వాడిని నేను చూశాను. నాకు తెలిసి ఇంతవరకు విజయవాడ వెస్ట్లో ఈ సుజనా చౌదరి గారికి ఇచ్చినట్టు ఆ సామాజిక వర్గానికి ఇంతవరకు ఇచ్చినట్లు నాకైతే ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ టైం ఎందుకు బీజేపీ అక్కడ అట్లా ఇచ్చింది? డబ్బుందనా లేకపోతే ఇంకేదన్నా కారణమా లేక ఏమిటి అసలు అక్కడ ఉన్నటువంటి తీరు? బీజేపీ టీడీపీలోంచి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన తీరు దీని మీద మీ విజయవాడ వాస్తవ్యులు కదా, విజయవాడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇప్పుడు ఇది ఈ సీట్ల అడ్జస్ట్మెంట్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల అడ్జస్ట్మెంట్లో ఎక్కడో చోట పోటీ చేయించాల్సి వచ్చిన సందర్భంలో ఎక్కడా కూడా స్థానం లేదు. అక్కడ ముందు నుంచి కూడా జనసేనకి అక్కడ పోతిని మహేష్ ఒక అభ్యర్థి పోయినసారి పోటీ చేసి ఈసారి కూడా పోటీ చేయాలనుకుంటున్నటువంటి పోతిని మహేష్కి అక్కడ జనసేన నుంచి పోటీ చేయించాలని చెప్పని ఆలోచనలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ ద్వారా జనసేన వదులుకుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది. ఆ నియోజకవర్గం యొక్క నైసర్గిక స్వరూపం కానీ సామాజిక వర్గాల వ్యవహార శైలి కానీ చూస్తే అక్కడ ఈ మన వచ్చినటువంటి అభ్యర్థి యొక్క సామాజిక వర్గంకు సంబంధించినటువంటి ఓట్లే లేవు. అక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీ, వైశ్యాస్, బ్రాహ్మిన్స్, తర్వాత నగరాలు, ఇలాగా ఆ చరిత్ర అంతా చూస్తే మనం అసలు ఎప్పుడు కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసంలో పవన్ కళ్యాణ్ గారు నా ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గం కాకుండా లేకపోతే బీసీలకు కాకుండా ఒక అగ్రవర్ణానికి ఇవ్వడానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? అది కూడా బీజేపీ వాళ్ళకి అప్పచెప్పి. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు అదే చెప్పబోతున్నా నేను. పెత్తందారులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు, పేద అభ్యర్థులంతా ఒకవైపు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా సార్ పదే పదే. వాళ్ళు ఈ జనసేన నుంచి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థిని, జనసేన నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిస్థితిని ఏమీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సీటుని అక్కడ సంబంధించినటువంటి సుజనా చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అన్యాయము, ఇది ఎంత ఘోరం. అంటే ఏంటంటే డబ్బుతో మనం ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పిన ధోరణిలో వచ్చారు తప్ప అక్కడ ఆ ప్రాంత ప్రజలకి న్యాయం చేద్దామని కానీ, ఆ ప్రాంత ప్రజలకు అభిరాభావ సంబంధాలు ఉన్నాయని కానీ ఏమీ లేకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కుట్రలో భాగంగా పెత్తందారులకు టికెట్ ఇచ్చి అక్కడ పంపడం జరిగింది. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు మీరేమంటారు? ఈ బీజేపీ టికెట్లు సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ ఇవ్వడం ఏంటి? ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అలాగే బీజేపీ ఆయన్ని తీసుకొచ్చి బాపట్లకి కనీసం పార్టీలో చేరకముందే టికెట్ ఇవ్వటం ఏంది? ఇదంతా అట్లాగే తెలంగాణ నేతగా రికార్డు పెట్టుకున్నటువంటి షర్మిల గారిని తీసుకొచ్చేమో కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణ నుంచే అభ్యర్థులను దిగుమతి చేసుకుంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు సుజనా చౌదరి గారిని తీసుకొచ్చేమో విజయవాడ వెస్ట్ ఇచ్చారు. ఏమిటి ఇంత ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏమిటి?
అంటే బీజేపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, అంతర్గత ప్రజాస్వామ్యం బాగున్న పార్టీగా చెప్పుకుంటాం. క్రమశిక్షణ తప్పితే క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తాం. అలాంటి క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారే లెటర్ రాయాల్సి వచ్చింది. ఎవరు క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడు ఏమని ఆయన చెప్పిన హెచ్చరిక ఈ రోజు రుజువు అయింది. పొత్తులు పెట్టుకుంటే మాత్రమే పోటీకి సిద్ధపడే నాయకులను పక్కన పెట్టాలని కోరారు. అది మంచి భాష వాడారు. గోదావరి జిల్లా ఆయన కదా, మంచి భాష వాడారు. పొత్తులు పెట్టుకుంటే అంటే తెలుగుదేశంతో పొత్తుంటేనే పోటీ చేస్తారు. ఇప్పుడు సీఎం రమేష్, సుజనా చౌదరి గారు, ఈ పురంధేశ్వరి గారు పొత్తు లేకపోతే పోటీ చేయరు. అట్లాంటి వాళ్ళు పక్కన పెట్టమని చెప్పినా వాళ్ళు వినలేదు. ఇప్పుడు అదే జరిగింది కదా. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఎంత దారుణం అంటే డైరెక్ట్ గా రఘురామకృష్ణరాజు సోమవీర్రాజుని డైరెక్ట్ గా అటాక్ చేసి ఈయనే అడ్డుకున్నాడు జగన్ ప్రతినిధిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ ఖండించాలి కదా. మా పార్టీతో నీకెందుకు సంగతిని అడగాలి కదా. అడిగినారా? ఈ రోజు కూడా వాళ్ళు చెప్తున్నారు త్రివేణి సంఘం అని పోల్చారండి ఆవిడ. అంత ముందేమో చంద్రబాబు అంత అవినీతి ప్రభుత్వం లేదని చెప్పిన ఆవిడ ఇప్పుడు త్రివేణి సంఘం అంటుంది. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు ఈ మాట అనట్లేరు, తెలుగుదేశం వాళ్ళు కూడా అనట్లేరు. ఆవిడ అంత త్రివేణి సంఘం ఏం కనపడిందో ఆవిడికి. అంటే ఇంకొక కొంతమంది బీజేపీ శ్రేణులు ఏమంటున్నారంటే, నేను ఇంతకు ముందు ఒకసారి సాక్షిలో చెప్పాను, వీళ్ళందరూ ఎందుకు ఎంపీలుగా పోటీ చేస్తారంటే మళ్ళీ బీజేపీ వచ్చేసి గెలిచిపోతే ఎంపీ సీట్ మంచి చౌదరిని వాళ్ళకి వాళ్ళే పోటీ గెలిచారనుకోండి చక్రం చెప్తాడు కదా ఢిల్లీలో. ఏమైనా ఉన్నాయి కానీ బీజేపీ మాత్రం చాలా క్రైసిస్ లో పడి అన్నెసరీ కాంట్రవర్సీలు తెచ్చుకుంటారు. యానాదయ్య గారు ఒక్కటే అండి, అక్కడ కేవలము మైనార్టీలు బీసీలే అత్యధికంగా ఉండేది. కానీ ఒక బీసీని ఇన్ని రోజులు వాడుకొని పవన్ కళ్యాణ్ ఒక బీసీ వ్యక్తి అయినట్టు పోతున్న పోయినసారి పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడి తన స్వతహా ఖర్చు పెడుతున్నాడు. అతను ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీసీలు అందరూ కూడా నిన్న కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో మా బీ సోదరుడు పోయినసారి పోటీ చేసి ఓడిపోతే గౌడ చెట్టుబల్లికి చెందినటువంటి వ్యక్తి కూడా చాలా బాధపడ్డారు. అంటే పితాని బాలకృష్ణ గారు ఈ విధంగా తన పార్టీ కోసము బీసీలందరూ వాడుకొని సరోజ ఇంకో సరోజ గారు అదేవిధంగా ఎస్సీ మహిళ, ప్రకాశం జిల్లాలో ఎస్సీ మహిళ, వీళ్ళందరినీ బీసీలని ఎస్సీని ఈయన సామాజిక న్యాయం అని చెప్పి అందరూ వాళ్ళ సామాజిక వర్గాలకు వీలైన టికెట్లు ఇచ్చుకొని కేవలం బీసీలు ఎక్కడైతే ఖర్చు పెట్టుకొని కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు బీసీలందరూ కానీ అనగదొక్కడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో 200 సీట్లు, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లలో సగభాగం 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడంతో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు. అదే ఈ రోజు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు ఈ విధంగా మా బీసీలు మోసం చేశాడు. కుప్పంలో ఉండేదంతా మా బీసీలందరూ కానీ కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడించేదానికి సిద్ధమయ్యారు. ఆ టెంప్టేషన్ తట్టుకోలేకనే నిన్న అందరినీ కొడతాడంట. ఆయన ప్రతి ఒక్కరిని ఈడ్చి కొట్టండి అని చెప్తాడు. మహిళలందరికీ ఇళ్లలో చిచ్చు పెడతాడు, భార్యాభర్తలు కూడా చిచ్చు పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఓకే అండి, రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, యానాదయ్య గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.